వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చిస్తున్న అంశం మన దేశంలోని ప్రతి ఇంట్లో వినిపించే ఒక మాట, కోచింగ్. ఒకప్పుడు చదువులో వెనుకబడిన వాళ్ళు మాత్రమే ట్యూషన్లకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ర్యాంకులు కావాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టాలన్నా కోచింగ్ అనేది ఒక అనివార్యం అయిపోయింది. అసలు భారతదేశంలో కోచింగ్ కల్చర్ ఎందుకు ఇంతగా పెరిగింది? దీనివల్ల కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం ఎంత? ఈ వీడియోలో వివరంగా చూద్దాం. తాజా నివేదికల ప్రకారము భారతదేశంలో ప్రతి 3 విద్యార్థులలో ఒకరు ప్రైవేట్ కోచింగ్కు వెళ్తున్నారు. ఇది కేవలం 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ వాళ్ళకే పరిమితం కాలేదు. ప్రాథమిక స్థాయి నుండే పిల్లలకు కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ముఖ్య కారణాలు: స్కూల్ సిలబస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మధ్య ఉన్న గ్యాప్, విపరీతమైన పోటీ, ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటి, ఎయిమ్స్ వంటి వాటిలో సీటు సాధించాలనే ఒత్తిడి. సిటీల పేర్లు హైదరాబాద్, బెంగళూరు. వీటిలో ఇక ఖర్చుల విషయానికి వస్తే పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ కోచింగ్ ఫీజులు మీరు ఉండే నగరము మరియు చదివే క్లాసును బట్టి విపరీతంగా పెరుగుతున్నాయి. పెద్ద నగరాలైనటువంటి హైదరాబాద్, బెంగళూరు, కోట ఇట్లాంటి నగరాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం సంవత్సరానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. తరగతి పెరిగే కొద్దీ కోచింగ్ ఫీజు కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. చాలా కుటుంబాలు తమ పిల్లల చదువు కోసం చేసే ఖర్చులో సగానికి పైగా ఈ ఇన్ బిట్వీన్ కోచింగ్లకే వెచ్చిస్తున్నారు. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారము కోచింగ్ వల్ల పిల్లలకు ఒక స్ట్రక్చర్, క్రమశిక్షణ లభిస్తుంది. అయితే దీనివల్ల కలిగే మనీ స్ట్రెస్, ఆర్థిక ఒత్తిడి సామాన్యమైనది కాదు. చాలామంది తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్ని దీనికే ఖర్చు చేస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి మరీ పిల్లల్ని కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు చేరుస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక భారమే కాదు, పిల్లల మీద కూడా ర్యాంక్ సాధించాలనే మానసిక ఒత్తిడిని పెంచుతుంది. చదువు అనేది విజ్ఞానం కోసం ఉండాలి, కానీ అది ఒక వ్యాపారంగా మారిపోవడం విచారకరం. కోచింగ్ సెంటర్లు అవసరమే కావచ్చు, కానీ స్కూల్ స్థాయిలోనే నాణ్యమైన విద్య అందితే ఈ భారం తగ్గే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా గొర్రెదాటుడు పద్ధతిలో కాకుండా తమ పిల్లల సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ పిల్లలు కూడా కోచింగ్కు వెళ్తున్నారా? మీరు ఫీజుల రూపంలో ఎంత ఖర్చు చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.